చిన్నపిల్లలతో అక్కడ వాటర్కి ఇబ్బంది పడి ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారో జరగకుండా డిపిఆర్ ప్రకారంగా ఏం జరగట్లేదని చెప్పి ఇక్కడ డిమాండ్ జరుగుతున్నది. దానికి న్యాయం చేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేనా విశాఖపట్నం డివిజన్ సెక్రటరీ. ఈరోజు సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పడిన తర్వాత వాల్టర్ డివిజన్ రాయగడ విశాఖపట్నం డివిజన్గా ఏర్పడిన తర్వాత ఇండియన్ రైల్వేస్లో ఎక్కడ కూడా బైఫర్కేషన్ జరిగినప్పుడు సీనియారిటీకి సంబంధించి కానీ, ట్రాన్స్ఫర్స్కి సంబంధించి కానీ, ప్రమోషన్ సంబంధించి కానీ, పిల్లల చదువులు, అలాగే ఓల్డేజ్ పేరెంట్స్ ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని ఒక డిపిఆర్ అనేది తయారవుతుంది. ఎందుకు అంటే వర్కర్స్ ఎవరైతే అవుట్ స్టేషన్లో స్టక్ అయిపోయి ఉండిపోయారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా రైల్వేలో వర్క్ కూడా సేఫ్గా జరగాలి అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళకి ఒక క్లియర్ కట్గా జేపీఓ అనేది చేయాల్సి ఉంటుంది. జేపీఓ చేయడానికి డిపిఆర్లో చాలా క్లియర్గా స్పష్టంగా మనకి ఇచ్చారు. ఇక్కడ ఎప్పుడైతే రాయగడ డివిజన్లో స్టక్ అయిపోయి ఉండిపోయారో పేరెంట్ డివిజన్ తేడానికి ఎలాగా ఆప్షన్స్ అడగాలి, ఆప్షన్స్ తర్వాత జేపీఓ తయారు చేయాలి. జేపీఓ ఏంటంటే మనకి సీనియారిటీని, ప్రమోషన్స్ని, ట్రాన్స్ఫర్స్ని పరిగణనలో తీసుకొని జేపీఓ చేయాలి. జేపీఓ ప్రాబ్లం ఏంటంటే మన డిపిఆర్లో చెప్పినప్పటికీ కూడా సౌత్ కోస్ట్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే మధ్యన జేపీఓ జరిగింది. సౌత్ కోస్ట్ రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే మధ్యన ఇప్పటి వరకు జేపీఓ జరగకపోవడానికి కారణం ఏంటో మాకు అర్థం కావట్లేదు. రాయగడ డివిజను, విశాఖపట్నం డివిజను, డిఆర్ల మధ్యన ఇద్దరి మధ్యన జేపీఓ జరగాల్సి ఉన్నది, కానీ జరగలేదు. దీనివల్ల ఏంటంటే ఎవరైతే అవుట్ స్టేషన్లో స్టక్ అయిపోయి ఉండిపోయారో వాళ్ళు అందరూ ఆందోళనకు గురవుతున్నారు. రీసెంట్గా ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా మేము డిఆర్ఎంకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, జిఎంకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, అలాగే ప్రతి యూనియన్లు కూడా తమ పరిధిలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పటికీ కూడా రీసెంట్గా మేము డిఆర్ఎం దగ్గర చాలా ఫ్యామిలీస్ వచ్చాము, 11 ఆగస్టుని వచ్చేసి చేసాము. కానీ మాట్లాడిన తర్వాత ఆఫీసర్ల దగ్గర నుంచి కానీ, యాజమాన్యం దగ్గర నుంచి కానీ సంతృప్తికరమైన ఇన్సూరెన్స్ ఇప్పటి వరకు జరగలేదు.